నేను మీ శిరీష. డిజిటల్ ప్రపంచంలో చిక్కుకుపోయిన నేటి తరం విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేందుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కార్యదర్శి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి జోహర్ ఖాన్ పిలుపునిచ్చారు. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం పాఠశాలలో జరుగుతున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు హాజరవుతున్న విద్యార్థులతో జోహర్ ఖాన్ మాట్లాడుతూ విద్యకు, పాఠ్యాంశాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత తరం విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో పాల్గొనేందుకు కూడా సమయం కేటాయించాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక దారుఢ్యం కూడా లభిస్తుందని అన్నారు. విద్యార్థి దశలో క్రీడల్లో పాల్గొనేవారు పెద్దయ్యాక కూడా శరీర దృఢత్వాన్ని కలిగి ఉంటారని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ వజ్రపు రమణమూర్తి మాట్లాడుతూ శరీరానికి కావలసిన విటమిన్లు పొందడంలో ఆహారపు అలవాట్లు, క్రీడలు ఎలా దోహదం చేస్తాయో వివరించారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ జ్ఞానభారతి పాఠశాలలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఐబీ పాండా, ప్రధానోపాధ్యాయురాలు రసీదా సుల్తానా, మేనేజర్ ప్రమోద్ కుమార్, అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీఖాన్, వ్యాయామ ఉపాధ్యాయులు కైలాస్ పండా, బి రామచందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీలో సురేష్ వర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత అంతా ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని భవిష్యత్తు మంచి ద్వారణిలో నడవడికను అలవాటు చేసుకుని భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు. యువత మత్తు పానీయాలు, గంజాయి వంటి మారక ద్రవ్యాలు, జోదము, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవలసిందిగా కోరారు. భావి భారత పౌరులుగా మీరు ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు సురేష్ వర్మ, సుశీల, పిన్నింటి వెంకట బానోజీనాయుడు, పిసిని జగన్నాథం, వడ్డారి శ్రీను, గొర్రె లక్ష్మణరావు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు. పలాస మండలం రామకృష్ణపురంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కుకు బుధవారం పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047ను సాధించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన దశలవారీ కార్యాచరణలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఓ ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. పలాసలోని ఈ పార్కు యువతకు ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు అందిస్తుందని అన్నారు. ఎంఎస్ఎంఈ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ గా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతి ఇంట్లోనే ఆడపిల్లలు, మగపిల్లలు ఉన్నారండి చదువుతున్న వాళ్ళు. వాళ్ళని మోటివేట్ చేద్దాం. ఇండస్ట్రీకి ఆయన అన్నట్టు ఎన్నో పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అవేమీ లేకుండా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో రాగలిగితే ఇక్కడ ల్యాండ్ ఇష్యూ చేస్తారు. ఇంకేమన్నా లోన్లు అలాంటివి కావాలన్నా మీకు ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ మనకు ఒక మంచి కలెక్టర్ గారు ఉన్నారు, శాసనసభ్యురాలుగా నేను కూడా. ఎందుకంటే మనందరికీ అవుతుంది. మన టైంలో మనం ఏం చేశామో ప్రజలకని ఆలోచిద్దాం. మనిషి అనుకుంటే సాధించింది ఏం లేదండి. ఏం చేయగలం, ఇక్కడ ఏముందని మాత్రం అనుకోవద్దు. మీ అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్ లో గూగుల్ అని ఒకటి ఉంటుంది. సౌదీ అరేబియా గాని, అలాగే ఇంకా దుబాయ్ గాని, ఇంతకన్నా భయంకరమైన ఎడారిలో ఈ రోజు వాళ్ళు బంగారం పండిస్తున్నారు, డబ్బులు సృష్టిస్తున్నారు. సింగపూర్ తాలూకా చరిత్ర తెలుసుకోండి. అవి దేశాలు మళ్ళాగా పుట్టుకొచ్చినవి కావు, తయారు చేస్తున్నవి. మనం అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాం. మన పలాసాని మనందరి సహకారంతో, మన యువత సహకారంతో, మనకి ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఇక్కడ ఎవ్వరం కూడా కుల, మత, జాతి పార్టీలు చూడమండి. ముందుకొచ్చి పలాసాకి ఉపయోగపడేలాగా ఒక ఇండస్ట్రీ స్థాపిస్తామంటే ఖచ్చితంగా అధికారులతో సైతం ఎమ్మెల్యేగా ఉన్న నేను గాని, ప్రభుత్వం గాని మీ అందరికీ సహకరిస్తుంది. ఇప్పటి నుంచే సంపద సృష్టించే దిశగా ఆలోచించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశిష్టత. ఉద్యోగాల కోసం వెతకడం కాదు, ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ప్రజలను తీసుకువెళ్లాలన్నదే సీఎం ఆలోచన అని పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లలో పలాస పారిశ్రామికంగా గుర్తింపు పొందేలా ఈ పార్కు మార్గం చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కె రూపవతి, ఏపీఐఐసి అధికారులు, పరిశ్రమల శాఖ సిబ్బంది, పలాస తహసీల్దార్, రైస్ మిల్లర్లు, కాజు అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రవాదులు దాడులు జరిగినప్పుడు సమీపాన పౌరులు తమకు తాము ఏ విధంగా స్వీయ రక్షణ పొందాలి, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి, రక్షణ దళాలు ఉగ్రవాదులు ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై శ్రీకాకుళం జిల్లా పోలీసులు బుధవారం శ్రీకాకుళం రోడ్డు ఆమ్దలవలస రైల్వే స్టేషన్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, హెల్త్, రైల్వే, జీఆర్సీ, ఐసీడీఎస్ ఇతర శాఖల సమన్వయంతో ఈ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించి ప్రయాణికులు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. రైల్వే స్టేషను, ఇతర పబ్లిక్ ప్రదేశాలలో ఉగ్రవాద దాడుల వేళ అత్యవసర ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు పౌరులు వెంటనే తీసుకోవలసిన జాగ్రత్తలు, సైరన్లు మ్రోగినప్పుడు తక్షణమే ఏం చేయాలి, రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలపై స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫైర్ హెల్త్ సిబ్బంది వెంటనే చేపట్టే చర్యలను మాక్ డ్రిల్ ద్వారా చూపించారు. ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే ఆ సమయంలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి, ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించాలి, ప్రమాదం జరిగిన వెంటనే వారిని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు ఎలా తరలించాలి, బాంబులు అమర్చిన ప్రాంతాన్ని బాంబ్ స్క్వాడ్ ద్వారా గుర్తించి వాటిని ఎలా డిస్పోజల్ చేయాలి, శత్రువు ముక్కలని ఏ విధంగా హతమార్చాలి అంశాలపై సివిల్ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సివిల్ మాక్ డ్రిల్ కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, డీఎస్పీలు వివేకానంద, శేషాద్రి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జె విజయ్ కుమార్, సీఐ ఇమాన్యుయల్ రాజ్, ఆమ్దలవలస సీఐ సత్యనారాయణ, అన్ని శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పాతపట్నం నియోజకవర్గంలో పారిశ్రామిక వాడ 6.28 కోట్లతో 63 ఎకరాల్లో పార్కుకు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 175 శాసనసభ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికో సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేస్తూ చిన్న పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మొదటి దశలో పలాస, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు నాంది పలికిందన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో పాతపట్నం నియోజకవర్గం మెలియాపుటిలో ఎస్ఎంఎస్ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పార్కులు ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే వలసలు నివారించుకోవచ్చన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఇస్తే అది మన మిలియాపుట్టిలో రావడం, అది కూడా హెడ్ క్వార్టర్ కి అతి సమీపంలో రావడం అనేది మన అందరికీ కూడా ఎంతో అదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతో మంది మన మిలియాపుట్టి మండలం నుంచి కూడా ఉద్యోగాలు వెతుక్కుంటూ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. చాలా మంది ఇలాంటి ఎంఎస్ఎంఈ పార్కుల్లోనే హైదరాబాద్ లో, చెన్నైలో ఇలాంటి పార్కుల దగ్గర పని వెతుక్కుంటూ అక్కడ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు చేయలేకపోయారంటే ఇలాంటి పార్కులు చేసే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళకి స్థానికంగా కూడా ఉద్యోగాల అవకాశాలు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ ఈ రోజు మన పాతపట్నం మిలియాపుట్టి తాలూకా రూపురేఖలు మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ మనకు ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కేటాయించడం మన రాబోతున్నటువంటి యువతరానికి ఇదంతటికీ కూడా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఎవరు వచ్చి పెట్టుబడి పెట్టినా ఉద్యోగాలు వచ్చేది మన మిలియాపుట్టి వాసులకి, ఉద్యోగాలు వచ్చేది మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాసులకి, ఉద్యోగాలు వచ్చేది మన యువకులకి, ఉద్యోగాలు వచ్చేది మన పేదవాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు చేయాలని, అందులో ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. వాటన్నిటికీ అనుగుణంగా ఈ రోజు ఎంఎస్ఎంఈ పార్క్ ను మనం ఇక్కడ శంకుస్థాపన చేశాం. భవిష్యత్తులో ఇది మంచి పార్క్ కింద మంచి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఒక పార్క్ కింద డెవలప్ చేయడానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నాం. పార్కుకు కేటాయించిన స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మూలపేట పోర్టుకు మెలియాపుట్టి రహదారిని అనుసంధానం చేస్తామన్నారు. ఐటీడీఏలో డోలీ వ్యవస్థ తొలగించే విధంగా రహదారులు అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఐటీడీఏ కోసం ముఖ్యమంత్రితో మాట్లాడడమైందని, ఈ ప్రాంతంలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, జడ్పీటీసీ గోడ ఎండయ్య, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు సలాన మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల 11వ తేదీ వరకు నిర్వహించనున్న సిరిమానోత్సవాలపై బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులకు అడ్డంగా ఉన్న ఎలక్ట్రికల్ సర్వీస్ వైర్లు, సిటీ కేబుల్ వైర్లు ఉండరాదని పేర్కొన్నారు. సిరిమానోత్సవాల సమయంలో రోడ్ల క్లీనింగ్ కు ట్యాంకర్లతో నీరు ఏర్పాటు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయాలని పేర్కొన్నారు. శానిటేషన్ చేయుటకు సిబ్బంది చాలకపోతే వేరే ప్రాంతం నుండి శానిటేషన్ సిబ్బందిని తెప్పించాలన్నారు. అంబులెన్సులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లించాలని, అగ్నిమాపక శాఖ సిద్ధంగా ఉండాలని, శానిటరీ సిబ్బంది తదితరులు ఉంటారని పేర్కొన్నారు. కేబుల్స్ రోడ్డుకు అడ్డంగా ఉండరాదని పేర్కొన్నారు. ట్రాఫిక్ 80 అడుగుల రోడ్డు మీదుగా మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్ఐ హరికృష్ణకు ఆదేశించారు. అరసవెల్లి వైపు మళ్లించాలని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన కేబుల్స్, ఎలక్ట్రికల్ వైర్లు మార్చాలన్నారు. శానిటేషన్, త్రాగునీరు సరఫరా, జంగిల్ క్లియరెన్స్, కాలువల మరమ్మతులు ఉంటే తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ పివివిడి ప్రసాదరావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ మేరీ కేథరిన్, అగ్నిమాపక శాఖ, విద్యుత్ దేవాదాయ శాఖ తదితర శాఖల అధికారులు, ఎస్ఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని పెద్ద కపాసుకుది గ్రామంలో కొలువయ్యున్న శ్రీ పాండురంగ దేవాలయ ప్రాంగణంలో పాండురంగ యువజన సంఘం ఆధ్వర్యంలో విశ్వశాంతి మహాయజ్ఞం, తారకనామ మహామంత్ర యజ్ఞం 3 రోజుల పాటు జరగబోయే కార్యక్రమానికి బుధవారం జలయాత్ర కార్యక్రమంతో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో సముద్ర తీరానికి చేరుకుని వేద పండితులు కృష్ణచంద్ర పాండా వారిచే ప్రత్యేక పూజలు చేసి మహిళలు కుంభాలతో జలయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. తదనంతరం పండితులచే యజ్ఞ పూజ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు నిరంజన్ పాడి, రామలింగేశ్వర స్వామి, దేవాలయ అర్చకులు శంకర్ నిరంజన మౌలి, శంకర్ నిరంజన రౌలి, యువజన సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముప్పై 32 క్రితం తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం వయోభారంతో ఉన్న తన తండ్రిని తోపుడు బండిపై తీసుకుంటూ కాలినడకన అయోధ్యకు ప్రయాణం చేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన పిల్లా నారాయణరావు తన తండ్రి పిల్లా రామినాయుడుకు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 1400 కిలోమీటర్ల ప్రయాణం కాలినడకన యాత్ర కొనసాగిస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి చెందిన పిల్లా నారాయణరావు అయోధ్య దాకా తన తండ్రిని తీసుకెళ్తున్నాడు. కన్నతల్లి, తల్లిదండ్రులను భారంగా భావిస్తూ మానవీయ సంబంధాలకు విలువలేని పిల్లలు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తులు ఎందరికో ఆదర్శమనే చెప్పాలి. 1993 సంవత్సరం మా నాన్నగారు నన్ను తీసుకుని అయోధ్య కాలినడకన వెళ్ళారండి. అయోధ్య వెళ్ళాం, కానీ కాశీ వరకు వెళ్ళిన తర్వాత అయోధ్యలో అల్లర్లు జరుగుతున్నాయి. ఆ రోజుని వెళ్ళడానికి వీలు కలగలేదు. ఆ కారణంగా మా నాన్నగారు ఒక మాట అన్నారు, నేను బ్రతికొండగా అయోధ్య నిర్మాణం జరుగుతుంది, ఎవరో ఒకరు కొత్త మందిరాన్ని కడతారు, అంతవరకు నేను బ్రతికొంటాను. ఆ రోజున అయోధ్య ప్రతిష్ట అయిన 14 నెలల తర్వాత నన్ను తీసుకొని ఒక గూడుబండిలో నువ్వు తీసుకొని రావాలి అక్కడికి, నువ్వు అలా మాట ఇస్తే నేను దేవుడికి మొక్కుకుంటాను, ఈ రోజు నుంచి నేను తపస్సు చేస్తాను అందుకోసం అని అన్నారు. నేనేమన్నానంటే 100 కోట్ల హిందువులు దానికోసం ఎంతో పరితపించి ప్రాణత్యాగం చేశారు, మనం త్యాగం ఆ మాత్రం చేస్తాం కదా, అవడమే కావాలి మనకి, సరేలే నాన్న అలాగే చేస్తాము. అలాగే నేను మాట ఇచ్చినాను మా నాన్నగారికి. అదే ఇంతవరకు బ్రతుకుతారని అనుకోలేదు, ఉంటారని అనుకోలేదు, అసలు ఆ మందిరం కూడా ఇంతవరకు ఇది తొందరగా అవుతుందని నేను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అది అనుకోకుండా జరిగింది. మా నాన్నగారు బ్రతుకున్నారు, 14 నెలలు అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకెళ్ళడం కారణం అదే కారణం అండి. ఆయన మాట సత్యమైంది. నా కూడా దేవుడు ఆయన కృపను ప్రసాదించి నాకు కూడా అది తీసుకెళ్లి మా నాన్నగారిని అక్కడ దర్శనింపు చేసే భాగ్యం కలిగిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.